యమవారు కట్ట మీద నిలిసేనే యమవారు ఓరోరి గములోడనా గములోడ దాముదు పలు చూడవా గములోడ 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 ఏకే బంధము లేదునే యమవారు గీసే కత్తులు లేవునే యమవారు ఏకే బంధము లేదే యమవారు గీసే కత్తులు లేవునే యమవారు ఏగ్రంగా చేపించేనే యమవారు ఎండి ఆ కత్తులు యమవారు ఏగ్రంగా చేపించేనే యమవారు ఎండి ఆ కత్తులు శీఘ్రంగా చేపించేనే యమవారు సిమ్ని ఆ కత్తులు యమవారు శీఘ్రంగా చేపించేనే యమవారు శీఘ్రంగా కత్తులు యమవారు ఆకల్లే తాగిన్నదే యమవారు మోసల్లే చెందిన్నదే యమవారు ఆకల్లే తాగిన్నదే యమవారు మోసల్లే చెందిన్నదే ఓరారి గములాడనా గములాడ మచ్చు మందులు పెడతివా గములాడ ఓరారి గములాడనా గములాడ మచ్చు మందులు పెడతివా గములాడ మందులు పెడతివా గములాడ మరుగు మందులు పెడతివా గములాడ మచ్చు మందులు పెడతివా గములాడ మరుగు మందులు పెడతివా గములాడ మచ్చు మందులు లేవునే యమవారు మరుగు మందులు లేవునే యమవారు మచ్చు మందులు లేవునే యమవారు మరుగు మందులు లేవునే యమవారు పొదటిలి కల్లుండనే యమవారు పొదటిలి కల్లుండనే యమవారు పొదటిలి కల్లుండనే యమవారు పొదటిలి కల్లుండనే యమవారు మపటిలి కల్లుండనే యమవారు మచ్చులు వచ్చుండనే యమవారు మపటిలి కల్లుండనే యమవారు మచ్చులు వచ్చుండనే యమవారు ఓరారి యములాడనా యములాడ మరుగు మందులు పెడతివా ఓరారి యములాడనా యములాడ మరుగు మందులు పెడతివా మపటిలి కల్లుండనే యమవారు మత్తులు వచ్చిన్నాయే యమవారు మపటిలి కల్లుండనే యమవారు మత్తులు వచ్చుండనే యమవారు జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడు మనం ప్రస్తుతం బోరివల్లి ఎక్సర్ డోంగులో ఉన్నాము. ఇక్కడ రజక ఫౌండేషన్ ముంబై ఆధ్వర్యం లోపల మడివేలి మాచయ్య జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇది రజకులకు కులదైవంగా భావిస్తారు ఈ మడివేలి మాచయ్య గారిని. అయితే ఇది ఈ ముంబై లోపల గత ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు అనే దాని గురించి మనం వివరాలను రజక ఫౌండేషన్ అధ్యక్షులు ఎలిజాల శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఎలిజాల శ్రీనివాస్ గారు, అతన్ని మాటలను తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, ఈ మడివేలి మాచయ్య జయంతి ఉత్సవాలను మీరు ఈ సంవత్సరం నుంచి ప్రారంభించారా లేక ఇంత ముందు కూడా చేశారా? రజక ఫౌండేషన్ ముంబై స్థాపించి గత 4 సంవత్సరాలుగా వస్తుంది. 4 సంవత్సరాల లోపల వివిధ ప్రాంతాల్లో, ఇక్కడనే కాకుండా ఎక్సర్ డొంగుల్లో కాకుండా మహాలక్ష్మి, గొరాయ్, నవగాం వివిధ ప్రాంతాల్లో మడివేలి మాచయ్య ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఏప్రిల్ 4 అతని జయంతి కావున ఇక్కడ ఎక్సర్ డొంగులోనే ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇక్కడ మేము మడివేలి మాచయ్య గుడి నిర్మాణం ఇక్కడనే జరపాలనుకుంటున్నాము. కాబట్టి ఇక్కడనే ఇదే ప్రాంతంలో ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడనే చేయాలని నిర్ణయించాము. ఓకే, అంటే ఇంతకుముందు ఈ సంవత్సరం కాక గత సంవత్సరాలు కూడా మీరు ఈ ప్రాంతంలో చేశారా లేకపోతే వివిధ ప్రాంతాల్లో చేశారా? గత సంవత్సరం మహాలక్ష్మి ధోబిఘాట్లో నిర్వహించాము. అక్కడ కూడా మన రజకులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ముంబైలోనే రజకులు పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం నుంచి బోర్వెల్లిలో ఎక్సర్ డొంగులోనే జరుపుతాం. ఇప్పుడు ముంబై లోపల మీకు మడివేలి మాచయ్య దేవస్థానం కావాలని మీరు కోరుకుంటున్నారా? అవును సార్. అయితే ఇప్పుడు అంటే దానికి మీరు ఎట్లా అంటే నిధుల సేకరణ ఏ విధంగా ఉంటుంది? మీరు నిధుల సేకరణ ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? అయితే ఇదే సంవత్సరం ఎక్సర్ డొంగులోనే ఉన్న పెద్ద మనుషులతోని, మా రజక ఫౌండేషన్ కమిటీ కార్యవర్గ సభ్యులతోని అందరితోని కలిసి నిర్ణయించడం జరిగింది. ఈరోజు కూడా చాలామంది దాతలు ముందుకు వచ్చి కొందరు అంటే వాళ్ళ పేర్లతో సహా చాలామంది ఉన్నారు. సంతోష్ ముత్యాల గారు 25,000, మల్లయ్య నాగిరెడ్డిపల్లి గారు 15,000, సత్తయ్య గోవిందపురం గారు 20,000, బాలనరసులు ముత్యాల గారు 25,000, మల్లేష్ చింతగింది గారు 25,000, నీలం రాములు గారు 10,000, వెంకటేష్ ముత్యాల గారు 25,000, అంకుల శ్రీనివాస్ గారు 26,000, లింగంపల్లి సత్తయ్య గారు 3,000,
గోపి సత్తన్న గొల్లపల్లి గారు 5,000, పోగుల రాజేష్ గారు 5,000, విజయ శుంకర్ గారు 5,000 వివిధ వాళ్ళు మనకు ప్రకటించారు. ఇంకా మిగతా కూడా ఇక్కడ బోర్వెల్లి లోపలనే చాలామంది రజకులు ఉంటాము కనుక ఇంకా చాలామంది దాతలు ముందుకు వచ్చి ఇది చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇదే బోర్వెల్లి ప్రాంతంలోనే ఇప్పుడు దేవస్థానం కట్టాలని మీరు అభిప్రాయపడుతున్నారు? అవును సార్. దీనికి మీరు అందరికి సహకరిస్తున్నారు, మీ కుల పెద్దలు కాకుండా. అవును. ఈ కుల అంటే మీకు రజక సంస్థనే కాక మీ రజక బంధువులే కాక మీరు ఇతర వారిని కూడా అడిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ముంబైలోని వివిధ సంఘాల వారిని, వివిధ మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, పారిశ్రామికవేత్తలు కానీ వివిధ సంఘాల లీడర్ కానీ అందరి దగ్గరికి వెళ్తాము. ఎందుకంటే ఫస్ట్ మా దగ్గర ఇక్కడనే మా రజకుల దగ్గరనే ఇది కాబట్టి ఫస్ట్ మా రజకుల నుంచే ప్రోత్సాహంతో ముందుకెళ్ళి తర్వాత మేము వివిధ సంఘాల వారి దగ్గరికి వెళ్తాం. మడివేలి మాచయ్య అని మీ రజకుల కుల దేవతగా కొలుస్తారు. అలాగే మీ ఇక్కడ జయంతి చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు చేయడానికి కారణం ఏంటి? అయితే అసలు మడివేలి మాచిదేవ అసలు పేరు మడేలయ్య. మన తెలంగాణలో చాలామంది చాకలి వారు మడేలయ్య అని పిలుస్తాము. మడేలయ్యతో పాటు ఈదమ్మ ఇద్దరిని దేవతలను పూజిస్తాము కనుక అతను పుట్టుపూర్వం వచ్చేసి కర్ణాటక. అతని దేవరీపర విలేజ్, విజయపుర డిస్టిక్, కర్ణాటకలో జన్మించాడు ఏప్రిల్ 4వ తారీఖున. అయితే అక్కడ లింగాయతులు అని అంటారు కర్ణాటకలో. గత కొన్ని సంవత్సరాలు మా తాతల ముత్తాతల నుంచి కూడా ఈ కులదైవంగా భావిస్తున్నాము కనుక మేము ఆ కులదైవాన్ని ఎక్కడైతే తెలంగాణలో మడేలయ్య బోనాలు కానీ బోనాల జాతరలు కానీ అక్కడ పెద్ద ఎత్తున చేస్తాము. ఇక్కడ కూడా అయితే ఇక్కడ మా రజకులు చాలామంది ఉంటారు వేలలో. అయితే మేము అక్కడ వెళ్ళి జరపలేము కనుక ఇక్కడ కూడా బొంబాయిలోనే ఇక్కడ మేము ముఖ్యంగా ఇక్కడ ఎక్సర్ డొంగులో కొన్ని వేల సంఖ్యలో ఎక్సర్ డొంగులు ఉంటారు కనుక ఇక్కడనే అయితే బాగుంటుంది. చుట్టుపక్కల నాయగాం కానీ గొరాయి కానీ సింపోలి కానీ ఇక్కడ చుట్టుపక్కల చాలామంది రజకులు ఉంటారు కనుక ఇక్కడనే ఎక్సర్ డొంగులోనే మన మడివేలి మాచిదేవ గుడి నిర్మాణం ఇచ్చేయాలని మేము నిర్ణయించాము. మీ మడివేలి మాచయ్య కులదైవం మీరు అంటే దేవుని ఏ రకంగా కొలుస్తారు? అంటే ఇప్పుడు పోచమ్మ బోనాలు చేస్తే మనం యాటలు తీసుకెళ్తాం, అట్లాగే మీ ఈ ఉత్సవాలు జయంతికి అంటే నా ఉద్దేశం ఏంటంటే శాకాహార మాంసాహార? అసలు మడివేలి మాచిదేవ వచ్చేసి శాకాహారి, ఈదమ్మ వచ్చేసి మాంసాహారి. మడివేలి మాచి దగ్గర ఏమైనా మన బోనం నిత్య నైవేద్యం పెడతాము. ఈదమ్మ గారి దగ్గర మాత్రం నాన్ వెజ్ మేకల్ని కోసి కోడి మాంసంతో ఇది చేస్తాం. ఓకే, ఇప్పుడు మన ప్రోగ్రాం ఉందంటే మనము చాలామంది ప్రకటించినట్టున్నారు, ఆ విషయం కూడా మనం చూసాము. మీ అందరికీ రజక్ ఫౌండేషన్ ఈ ఆధ్వర్యం లోపల ఈ మడివేలి మాచయ్య దేవస్థానం కానీ దీని కార్యక్రమం సక్రమంగా జరగాలని మీడియా తరఫున కూడా మేము కూడా కోరుకుంటూ